హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా 456 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పెళ్ళిళ్ళ భోజనాలలో వడ్డించే వెజిటబుల్ బిర్యానీని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకే అండి, ఇక వీడియోలోనికి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద బౌల్ అయితే తీసుకుందాము. దానిని స్టవ్ పైన మనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు అది వేడెక్కిన తర్వాత 150 గ్రాముల వరకు ఆయిల్ తీసుకుందాము. ఇప్పుడు అందులోనే 50 గ్రాములు నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి బాగా కరగనిద్దాము. నెయ్యి బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోన 10 యాలకులు వేసుకుందాము. బిర్యానీ ఆకులు 3 వేసుకుందాము. స్టార్ అనాస పువ్వులు 4 వేసుకుందాము. లవంగాలు 10 నుంచి 12 వరకు వేసుకుందాము. జాపత్రి చిన్న ముక్క వేసుకుందాము. అలాగే దాల్చిన చెక్క ఒక 4 నుంచి 5 ముక్కలు వేసుకుందాము. నెక్స్ట్ జాజికాయ పొడి చేసి ఒక 1/2 స్పూన్ వేసుకుందాము. నెక్స్ట్ షాజీరా 1 స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు నిండుగా వేసుకుందాము. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్స్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిపోయింది. ఇప్పుడు అందులోన కసూరి మెంతి ఒక 2 స్పూన్ల వరకు వేసుకుందాము. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1.5 కేజీ వరకు బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 1.5 కేజీ రైసు, దానికి తగిన మసాలా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఇవన్నీను. మనం 1.5 కేజీ రైస్తో కనుక బిర్యానీ చేసుకుంటే దగ్గర ఒక 13 మంది వరకు అయితే ఆ బిర్యానీ సరిపోతుంది. నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర ఒక కప్పు నిండా వేసుకుందాము. పుదీనా కూడా వేసుకుంటారు, కానీ నాకు పుదీనా అయితే మార్కెట్లో దొరకలేదు. అందుకే నేను ఒక కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు ఒక 100 గ్రాములు మిల్ మేకర్ అయితే వేసుకుందాము. వీటిని ముందుగా ఒక 5 నిమిషాలు చల్లని నీళ్ళలో మనం నానబెట్టుకొని తర్వాత వాటర్ లేకుండా అవి గట్టిగా పిండేయాలి. అప్పుడు డ్రైగా ఉన్న ఆ మిల్ మేకర్ని మనం ఇందులో వేసి వేయించుకుందాం. తర్వాత
ఒక కప్పు నిండుగా క్యారెట్ ముక్కలు వేసుకుందాం. నెక్స్ట్ బీట్రూట్ ముక్కలను ఒక కప్పు నిండా వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఒక కప్పు నిండా బంగాళాదుంప ముక్కలు వేసుకుందాం. వీటన్నింటినీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ మనం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ముక్కలు అయితే బాగా దగ్గరగా మగ్గిపోయాయి. 5 నిమిషాలు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువగా ముక్కలు ఉడికినా బాగుండదు. ఇప్పుడు ఇందులో ఒక 100 గ్రాముల వరకు పెరుగునైతే వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఇప్పుడు కొంచెం తక్కువగానే వేసుకుందాము. తర్వాత మనం వాటర్ యాడ్ చేసేటప్పుడు వాటర్ చూసుకొని సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇందులోన ఒక 1/2 స్పూను జీలకర్ర పౌడరు వేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా పౌడర్ అంటే బిర్యానీ పౌడర్ని వేసుకోవాలి. మనకి బిర్యానీ మసాలా అంటే మార్కెట్లో దొరుకుతుంది. ఆ పౌడర్ని 2 స్పూన్లు వేసుకోవాలి. వీటన్నింటినీ ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఈ మసాలా అంతా ఈ వెజిటేబుల్ ముక్కలకు పట్టేంత వరకు ఉంచుదాము. చివరగా నిమ్మకాయని ఒకటి తీసుకొని 1/2 చెక్క రసాన్ని ఇందులో వేసుకుందాము. నేను 1.5 కేజీన్నర బియ్యం అని చెప్పాను కదా, అంటే ఇప్పుడు కరెక్ట్గా నేను 6 పావుల బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇవి బాస్మతి రైస్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇవి మా ఇంట్లో ఉన్న నార్మల్ రైసు అంటే సీసీ రైసు. కరెక్ట్గా 6 గ్లాసులు అయితే తీసుకుంటున్నాను. 1.5 కేజీన్నర. ఇప్పుడు ఈ బియ్యాన్ని మొత్తం చక్కగా 2-3 సార్లు కడుక్కుందాము. మనం ఈ బిర్యానీని బాస్మతి రైస్తోనే చెయ్యాలని అయితే ఏమీ లేదు. మనకి ఏ బియ్యం అయితే మనకి అవైలబుల్గా ఉంటాయో వాటితో కూడా చేసుకోవచ్చు. సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది. నేను ఎక్కువగా దమ్ బిర్యానీ అయితేనే బాస్మతి రైస్తో చేస్తాను. నార్మల్ బిర్యానీ అయితే ఈ రైస్తోనే చేస్తాను. మనం కడిగి పెట్టుకున్న ఈ బియ్యాన్ని ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాము.
మొత్తం బియ్యం మొత్తం వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఆ బియ్యానికి ఈ మసాలాలు మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి. చివరగా ఒక కప్పు నిండుగా పచ్చి బఠానీ వేసుకుందాము. వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము. ఇప్పుడు వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ అయితే వేసుకోవాలి. మనము 6 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కనుక 12 గ్లాసుల వాటర్ అయితే ఇందులో వేయాలి. అప్పుడే బిర్యానీ కరెక్ట్గా ఉడుకుతుంది మనకి. చివరగా ఒక స్పూన్ నిండుగా గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. మనం ఫస్ట్ బిర్యానీ పౌడరు 2 స్పూన్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది గరం మసాలా పౌడరు, కూరల్లో వేసుకుంటాం కదా ఆ గరం మసాలా పౌడర్, దాన్ని ఒక స్పూన్ నిండుగా వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఇప్పుడు పెట్టుకుందాం. మనం సిమ్లో పెట్టుకొని దానిపైన బరువుది ఏదైనా పెడదాము, ఆవిరి బయటికి రాకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బిర్యానీ అయితే చక్కగా ఉడికిపోయింది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పెళ్ళిళ్ళలో వండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వేడివేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.